ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర, తెలంగాణను కలిపే అంతర్రాష్ట్ర బ్రిడ్జిని ఆనుకుని గోదావరి భయానకంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు, పోలీసులు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల దాటికి విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 10 గంటల్లో గోదావరి వరద ఉధృతి మరింత పెరగనున్నట్లుగా సమాచారం. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి మెగాస్టార్ చిరంజీవి 50 లక్షల చొప్పున మొత్తం కోటి విరాళాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలుగుతున్న నష్టాలు నన్ను కలిసివేస్తున్నాయని ట్వీట్ చేశారు. భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్ట వివరాలను ఈ వారంలోగా సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్ర స్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాల వివరాలను వెంటనే సమర్పించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సరిగ్గా పనిచేయకపోతే తీసివేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు పని చేయని మంత్రులు అక్కర్లేదంటూ తేల్చి చెప్పారు. జక్కంపూడిలో వరద సహాయక చర్యల్లో సరిగ్గా పనిచేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో అధికార వ్యవస్థకు పెరాలసిస్ వచ్చిందంటూ దుయ్యబట్టారు. మంత్రులు కూడా సరిగ్గా పనిచేయకపోతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వరద ప్రభావానికి గురైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. విశాఖలోని భీమిలిలో జీవీఎంసీ సిబ్బంది అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ కూల్చివేతకు దిగారు. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతకు ముందు ఈ నిర్మాణాలు అక్రమమని జనసేన నేత హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేయాలని ఆదేశించింది. భారీ వర్షాల కారణంగా 2 తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా 2 తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు 1 కోటి చొప్పున విరాళం ఆమె ప్రకటించారు. కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలి, సంక్షోభంలో బాధితులకు అండగా ఉండడమే మన వారికి చేసే అతిపెద్ద సాయం. తెలంగాణ, ఆంధ్రాల్లో వచ్చిన వరదలు చాలా మంది జీవితాల మీద ప్రభావం చూపించాయి. బాధిత ప్రాంతాలు ప్రజలకు అందించే సహకారంలో మేం చేసిన ఈ సహాయం వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నామని నారా భువనేశ్వరి మాట్లాడారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకుని విద్యుత్ మీటర్ బిగించుకొని వారికి ప్రభుత్వం 825 మీటర్లు ఏర్పాటు చేయనుంది. సెప్టెంబర్ 15 వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు. సాధారణంగా మీటర్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులిస్తే నేరుగా రసీదు తీసుకునే వెసులుబాటు ఉంది. వారు గృహజ్యోతి కోసం ఈ నెల 17న మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి. భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కొల్లూరుపల్లి శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. టపాకాయలు నిల్వ చేసిన గోడౌన్ లో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో గోడౌన్ కు కాపలాగా ఉన్న వాచ్మెన్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.